అవును చూడు, ఈ నెల 18వ తేదీన మనం 20 టన్నుల స్టీలు షాండ్కోకు పంపించాం. వాళ్ళు మనకి 25 టన్నులు స్టెయిన్లెస్ స్టీల్ పంపించారు. లోకడ జమా ఖర్చులు పోను. షావార్ ఏకే వారికి ఎంత బాకీ ఉన్నారు, ఏకే వారు షావార్కి ఎంత బాకీ ఉన్నారు, ఓ స్టేట్మెంట్ తయారు చేసి పట్టురా. ఓకే సార్. మేనేజర్, కొత్తగా ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయిని పంపించు. నమస్కారం సార్. నీ పేరు? లిల్లీ, వయసు 20, టైప్ హైయర్, షార్ట్ హ్యాండ్ హైయర్. అక్కర్లేదు. నిన్ను జగన్నాథరావు గారు రికమెండ్ చేసినప్పుడు నీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. అందుకే నీతో పర్సనల్ ఇంటర్వ్యూ చేయదలిచాను. మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. అలాగే. వస్తాను కానీ లేట్ అవుతుందా? సినిమా చూసేయడానికి లేట్ అనుకుంటే అలాగే తల్లి. ఏమిటి ఇంకా రాదు? హలో. హాయ్. 1 minute, ఇప్పుడే వచ్చేస్తాను. హలో. ఏమిటండి ఇలా వచ్చారు? మీకోసం బయలుదేరాను, అనుకోకుండా మీరు ఇక్కడే కనిపించారు. థ్యాంక్స్. ఎందుకండి? పని కట్టుకుని పుస్తకం తెచ్చినందుకు. ఇదే ఇంకా ఇవ్వకుండానే? తెచ్చింది ఎలాగో ఇస్తారు కదండి. ఇవ్వడమే కాదు, ఇవాళ మిమ్మల్ని మీ ఇంటికి డ్రాప్ చేసి మరి వెళ్తాను. దానికి వచ్చాను. మీకెందుకండి శ్రమ, నేను బస్సులో వెళ్తాను. ఇందులో శ్రమ ఏంటండి? ఇట్స్ మై ప్లెజర్. ఐ విల్ బి వెరీ హ్యాపీ. ప్లీజ్ కమ్. 1 minute, నా ఫ్రెండ్కి చెప్పొస్తాను. ఆల్ రైట్. సరళ, ఆయన నన్ను కారులో డ్రాప్ చేస్తా. ఇందులే, ఆయన నిన్ను కారులో డ్రాప్ చేస్తున్నారు. నువ్వు నన్ను ఎలా డ్రాప్ చేసుకోవాలో తెలియక నేను నవ్వులుతున్నావు. గుడ్ లక్, గో హెడ్. ఎందుకైనా మంచిది, ఆయన నన్ను కారులో డ్రాప్ చేస్తానంటున్నారు. కారు నంబర్ నోట్ చేసుకో. ఏదైనా గొడవ జరిగితే పోలీసులకు పుట్టి. ఈ గొడవ పోలీసులు దాకా పోదులే, నాకు ఎప్పుడు అర్థమైంది. వస్తానే. బాయ్ బాయ్. మెడ్రాస్ ఎలా ఉంది? నిన్నటిదాకా బోరింగ్ గా డల్ గా కనిపించేది, కానీ ఇప్పుడు హ్యాపీగా ప్రిటీగా అందంగా కనిపిస్తుంది. వెరీ ప్రిటీ. ఇక్కడ ఆపండి. అక్కడే మా ఇల్లు. వస్తానండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. బాయ్ బాయ్. గుమగుమలాడిపోతున్నాయి. ఇవాళ అయ్యగారు మన వంటకాలు చూసి మెచ్చుకోవాల్సిందే. అది రెడీ చేశాను సార్. ఏంట్రా ఇన్ని వడలో ఇన్ని ఇడ్లీలో ఏంటి హడావుడి? అదేంటి సార్, మీరు ఎవరో స్నేహితులు వస్తున్నారని చెప్పినారు కదా, అందుకని 40 ఇడ్లీ, 50 వడ, కొబ్బరి చట్నీ, సాంబార్, కాఫీ రెడీ సారా. దున్నపోతూ నేను చెప్పింది ఇవ్వాలి కదరా, రేపు ఉదయానికి. అదే బాబా, రేపటిగా? నేను ఇవాళకి అనుకున్నాను సార్. అనుకోవటం ఇష్టం. ఇడియట్. మీరేం భయపడకండి అయ్యగారు, ఇవన్నీ నేను చెల్లి చేసేస్తాను. ఎక్కడ చెల్లి చేస్తా? ఇద్దరు కలిసి తీరిక ఆరగిస్తారా? అది కాదండి, ఇవన్నీ అటుకెళ్ళి రైలు స్టేషన్ లో కూర్చున్నానంటే 2 గంటలు అలా అమ్మేస్తానండి. బుద్ధి పనిచుకున్నావు కాదు, అమ్ముతుంది. ఇదిగో తినగల నేను తిని మిగతా బిచ్చగాళ్ళకి ఇవ్వండి. పరమానంద శిష్యులు దొరికారు, తల ప్రాణం తోక్కొస్తాను. నువ్వు ఇయాటికో రేపటికో తెలియక అన్ని పాడు చేసావు కదరా. మినపప్పు నూరలాగా చెయ్యంత అనుకోనాది. ఏదో పని చేస్తా. బాబు గారు, కాఫీ తీసుకోండి. బాబు గారు, తలనొప్పిగా ఉందా? మీరేం భయపడకండి, సిటికలో తలనొప్పి ఎగిరిపోయేట చేస్తాను. లేవండి, నీ నొప్పి ఎగిరిపోయేటట్టు చేస్తాను. మీరు ఊరుకోండి అయ్యగారు, చేయి పడితే నొప్పి తగ్గేలా వదిలేదు లేదు. ఊరుకో, చాలు నొప్పి తగ్గిపోయింది. తల్లి, నాకు నొప్పి తగ్గింది తల్లి, వదులు తల్లి. మరి అంత మొహమాట పడిపోతారేటండి, నేనేం అనుకోనులేండి. నొప్పి తగ్గాక ప్రాణం చల్లగా అయిపోద్ది. ప్రాణం చల్లబడేటట్టు. బయట తల్లి, నీకు దండం పెడతాను, తప్పుకో. వదిలే.
దాన్నాలు ఏం చేసుకోను అయ్య గారు, మీ ప్యానం బాగుంటే జీతం పెంచేసుకోండి. ఇదిగోండి అయ్యగారు, రేపు ఈ ఒకసారి మీ ఒళ్ళంతా నా చేతికిచ్చేస్తే మళ్ళీనే మాలిష్ చేసేస్తానండి. యా, వదిలే. అదేటయ్య గారు, చెయ్యి పడేసరికి గుమ్మడి పూల ముడుచుకుపోతారు. ఈ పైడ తల్లి చెయ్యి పడితే కలుపు పూల ఇచ్చుకుపోవాలి. పడతామంటారు నీకు ఎదురు ఏటిలా సిగ్గుపడిపోతారు? మనిషి అన్న తర్వాత కట్టాలు వస్తాయి. ఆ మాత్రానికి తోటకూర కాడలా వాలిపోతే ఎట్లా? పైతల్లే ఆవత చెట్లాగా నిలబడతా గానే కాస్త ఒళ్ళు మాలిచ్చేవా? ఏమిట్రోయ్ మేకలం మేమేమేమేని అరిచేస్తున్నావు? మాటలు తిన్నగా రాకపోతే మొఖం బంకమట్టిలో పీసుకేయగలను. కొత్తిమీర కట్ట నువ్వు. ఏమిట్రోయ్ ఏమిటి అలా ఉరిమరిమి చూస్తా గుడ్లు పీకేస్తాను. పళ్ళు కొరుకుతావేంట్రా పారపల్ల వెదవా? వెళ్ళిపో నీ రాజ్యానికి. ఎల్లు దొంగ సచ్చినోడు. బయట తల్లి దగ్గర పెట్టుకున్నా ఉంటే పీక పీచుకేయగలను. అయ్యో నా తెలివి చూడవే. పాప ఆయన కష్టపడి పుస్తకం ఇంత దూరం తీసుకొచ్చారా? నువ్వు కష్టపడి కారులో మర్చిపోయి ఉంటావు. నాకు తెలిసే నువ్వు మర్చిపోతావని. నీకెలా తెలుసు? ఇంకా చాలా విషయాలు తెలుసు. ఆ పుస్తకం పట్టుకుని ఆయన మళ్ళీ ఇక్కడికి వస్తారు. నువ్వు బస్ రూట్ వదిలేసి కారు రూట్కి వెళతావు. కారు వస్తూ పోతూ ఉంటుంది, పుస్తకం మాత్రం కారులోనే ఉంటుంది. ఇది వరకు ఆంసలు నడిపే రాయబారం ఇప్పుడు సింపుల్ గా పుస్తకాలు నడిపేస్తున్నాయి. ఛీ, నోరు మీవే. మూస్తాను. నిన్న పోలీస్ రిపోర్ట్ ఇవ్వమన్నావుగా, ఇచ్చేశాను. దానికి ఏం సమాధానం చెప్పుకుంటావో చెప్పుకో. పోలీస్ రిపోర్టా? ఎందుకు? ఎవరి మీద ఇచ్చావు? ఒక అందమైన ఆడపిల్ల మనసు ఒక అందమైన అబ్బాయి ఎత్తుకుపోయాడని. ఛీ! ఓహో, ఇది నిన్నొచ్చిన ఆర్డరా? అవునండి, ఢిల్లీ కంపెనీ నుంచి వచ్చిందండి. 22 lakhs. వెరీ నైస్. చాలా రోజులకు ఒక కొత్త మార్కెట్ కవర్ అయింది Yes, అనమాట. sir. ఈ డిస్పాచ్ కి సంబంధించిన స్టేట్మెంట్ పంపించు. అలాగేనండి. ఓహో, ఓకే. ఏం లేదు సార్, ఈ పక్క పన్ను ఒకటి నొప్పిగా ఉంటాను. డెంటిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. 5 o'clock. ఈ వయసులో పంటి నొప్పి రావడం అంత మంచిది కాదే. వచ్చింది సార్. అఫ్ కోర్స్, ఎందుకు వచ్చిందో నాకు తెలుసు అనుకో. సార్ అదే మరోసారి మాత్రం ఈ పంటి నొప్పి రానీకే. అదే రానివ్వండి సార్. వెళ్ళు. వస్తాం సార్. కదంబో ఐదు మోర్లీ నోరంతా 30 పైసలు. జస్ట్ మినిట్. ఏమిటండి? పూలమ్మి ఎట్రమ్మ. ఏం పూలు కావాలండి బాబు గారు? మల్లెపూల, సన్నజాజుల, గులాబీ పూల ఏం కావాలండి? మల్లెపూలు మొత్తం నీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని ఇచ్చేసి. 10 రూపాయలు అవుతుందండి బాబు గారు. అలాగే మొత్తం ఇవ్వు. ఏమండి ఎందుకండి ఇది? షో, అలాంటి ప్రశ్నలు ఆడపిల్ల వేయకూడదు. నేను ఇస్తే మీరు తీసుకోకూడదా? ఇదిగోనండి అమ్మాయి గారు. తీసుకోమా. దట్స్ ఫైన్. బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఫర్ ఎ బ్యూటిఫుల్ లేడీ. ఏమిటండి మీ పిచ్చి? పిచ్చి కాదండి, ఆనందం. చూడండి, తల్లో పెట్టుకున్నా గదిలో పెట్టుకున్నా ఈ పువ్వుల పరిమళం తీయని జ్ఞాపకాలై మిమ్మల్ని పలకరించాలి. ఓకే? చాలా థ్యాంక్స్ అండి. ఎందుకండి? వీటికి, కారులో లిఫ్ట్ కి. ఈ రోజు మాత్రం పుస్తకం మర్చిపోలేదు. బాయ్. ఓకే, టాటా. see you.